హలో అందరికీ. ఈరోజు మా మమ్మీ అయితే కారం బొరుగులు చేసింది. మా సైడ్ అయితే తిరగమత్ బొరుగులు అంటారు దీన్ని. దీనికి కావాల్సిందైతే సాసవులు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, శనగపప్పు, ఇంకా పల్లీలు అన్నమాట, కరివేపాకు. ఆయిల్లో ఫస్ట్ సాసవులు, వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేసుకోవాలి. మీలో ఎంతమందికి కారం బొరుగులు అంటే ఇష్టం తెలుసు ఇంకా కామెంట్ చేసేయండి. దాని తర్వాత వెల్లుల్లి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. దాని తర్వాత శనగపప్పు, పల్లీలు వేసుకోవాలి. ఇంకా అవి అయిపోయిన తర్వాత పసుపు, కొద్దిగా ఉప్పు చాలా చూసి వేసుకోవాలి, తక్కువగా, ఎందుకంటే ఆల్రెడీ మనకు బొరుగుల్లో ఉప్పు ఉంటుంది. తర్వాత కారం, ఇంగువ, ఇంకా పసుపు వేసుకోవాలి. ఇంగువ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. చాలామంది శనగపప్పు ఇంకా పల్లీలు కూడా స్కిప్ చేస్తారు, కానీ వేసుకుంటే బాగుంటుంది. మనం దీన్ని ఒక 10 to 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. బాగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట, మెత్తగా అవ్వకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే గాలిపోకుండా. ఇంత వేసిన తర్వాత ఒకసారి ఊరికే అలా ఫ్రై చేసుకొని దించేయడమే. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం పొడి ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ, మనకి ఎంత ఇష్టమో అంత వేసుకొని దించేయచ్చు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.